మలయాళ స్టార్ హీరో టొవినో థామస్, త్రిష అలాగే వినయ్ రాయ్ వీళ్ళు ముగ్గురు కలిసి నటించిన లేటెస్ట్ మూవీ ఐడెంటిటీ. ఈ మూవీ ఇప్పుడు మనకు G5 OTTలో స్ట్రీమింగ్ అవుతుంది. మన తెలుగులో కూడా అవైలబుల్లో ఉంది. మరి ఈ మూవీ ఎలా ఉంది అనేది మన రివ్యూలో తెలుసుకుందాం ఇప్పుడు. ఇక స్టోరీ విషయానికి వస్తే అలీషా త్రిష ఒక టీవీ ఛానల్లో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్గా పనిచేస్తూ ఉంటుంది. ఓ కేసుకు సంబంధించిన పరిశోధనలో భాగంగా ఆమె ఒక పాడుబడిన ఫ్యాక్టరీకి వెళ్తుంది. అక్కడ అమర్ అనే వ్యక్తిని మరొక వ్యక్తి మర్డర్ చేయడం చూస్తుంది. దీంతో అక్కడి నుంచి తప్పించుకునే క్రమంలో అనుకోకుండా రోడ్డు ప్రమాదానికి గురవుతుంది. ఆ తర్వాత ఆ హత్య కేసు విషయంపై సిఐ అలెన్ జాకబ్ వినయ్ రాయ్ రంగంలోకి దిగుతాడు. ఈ కేసులో కీలకమైన ప్రత్యక్ష సాక్షి అలీషాకు హంతకుడు నుంచి ప్రాణహాని ఉండటంతో ఆమెను మరో పేరుతో ఓ చోట ఉంచి విచారణ చేయడం ప్రారంభిస్తాడు. అక్కడే అతడికి స్కెచ్ ఆర్టిస్ట్గా పరిచయం అవుతాడు హరణ్ శంకర్ టొవినో థామస్. అతను అలీషా చెప్పిన విషయాల ఆధారంగా హంతకుడి ఊహా చిత్రాన్ని గీసి అలన్కు ఇస్తాడు. కానీ రోడ్డు ప్రమాదంలో మెదడు దెబ్బతినడం వల్ల అలీషా మనుషుల్ని గుర్తుపట్టలేకపోతుంది. అప్పుడే అలెన్కు ఈ కేసుపై ఓ క్లూ దొరుకుతుంది. దీంతో అక్కడి నుంచి హరణ్ ను వెంటాడడం మొదలు పెడతాడు. మరి ఆ తర్వాత ఏమైంది, అసలు హరణ్ శంకర్ ఎవరు, తను స్కెచ్ ఆర్టిస్ట్ గా అలన్ కేసులోకి ఎందుకు వచ్చిండు, ఈ కథలో సుప్రియా గోయల్, మందిరా బేడి, రఘునాథన్ చిన్నప్ప, ఆదిత్య మేనన్ పాత్రలకున్న ప్రాధాన్యత ఏంటి అనే ఇటువంటి విషయాలు తెలుసుకోవాలని అనుకుంటే మనం ఈ సినిమాను చూడాల్సింది. ఇక మొత్తంగా ఎలా ఉంది అంటే మర్డర్ ఇన్వెస్టిగేషన్ ఇష్టపడే వాళ్ళకైతే తప్పకుండా నచ్చుతుంది. కొన్ని లోటుపాట్లు ఉన్నా గానీ ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. ఇక ఓవరాల్ గా ఎలా ఉంది అనేది మన విశ్లేషణను తెలుసుకుందాం ఇప్పుడు. దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇట్లాంటి ఓటీటీలో రిలీజ్ అయ్యే మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు సంబంధించిన రివ్యూస్ వీడియోస్ రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. మరి వాటి గురించి తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టి చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, ఊరికి దూరంగా ఉన్న ఒక పాడుబడిన ఫ్యాక్టరీలో ఒక హత్య జరుగుతుంది. హత్య చేయబడిన వ్యక్తి దగ్గర గల ఒక HD డ్రైవ్లో కొంతమందికి సంబంధించిన సీక్రెట్స్ ఉంటాయి. మరి ఆ సీక్రెట్ కు దేనికి సంబంధించినవి, అవి HD డ్రైవ్లో ఎలా బయటికి వచ్చాయి, రాకెట్ వెనుక ఎవరున్నారు అనే విషయాలను దర్శకుడు చాలా ఇంట్రెస్టింగ్ గా చెబుతూ వెళ్ళిండు. ఫస్ట్ హాఫ్ లో అనేక సందేహాలను రేకెత్తిస్తూ వెళ్లిన దర్శకుడు సెకండ్ హాఫ్ లో వాటిని విప్పేస్తూ వెళ్లిన విధానం కొత్తగా అనిపిస్తుంది. సాధారణంగా విలన్ చెడు చేయడానికి ట్రై చేస్తూ ఉంటే హీరో వాటిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ ఇటు హీరోపై అటు విలన్ పై కూడా సందేహాలను రేకెత్తిస్తూ వెళ్లడం ఈ కథలో కొత్తగా అనిపిస్తుంది. ఎప్పటికప్పుడు ఎవరు దోషి అనే అనుమానము తలెత్తుతూ ఉంటుంది. ఐడెంటిటీ అనే ఈ సినిమా చూసినప్పుడు ఈ సినిమాకి స్క్రీన్ ప్లేనే ఆయుపట్టు అనే విషయం అర్థమవుతుంది. అలాంటి స్క్రీన్ ప్లేనే సరిగ్గా లేకపోవడం వలన కథలో కాస్త గందరగోళం ఏర్పడిందేమో అనిపిస్తుంది. ట్విస్టులు బాగానే ఉన్నాయి అనిపిస్తుంది, కానీ ప్రేక్షకుడు దానిని పూర్తిగా ఎంజాయ్ చేయలేడు. ఎందుకంటే ఒక రకమైన అయోమయానికి గురి చేస్తుంది. ఇక సాధారణ ప్రేక్షకులకు వెంటనే అర్థం కాని స్క్రీన్ ప్లే ఇది. ఇక టొవినో థామస్, వినయ్ రాయ్ నటన ఈ సినిమాకి హైలైట్ అని చెప్పాలి. త్రిష మొదటి నుంచి చివరి వరకు తెరపై కనిపిస్తుంది. అయితే ఆమె పాత్రకి అంతగా ప్రాధాన్యత లేదు. ఇక ఇందులో నటించిన మిగతా నటులు కూడా అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంటారు. ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్ కూడా బాగుంది ఈ సినిమా. ఇక ఫైనల్ గా చెప్పేది ఏమిటంటే, పాయింట్ కొత్తదే కానీ దాన్ని సామాన్య ప్రేక్షకులకు వెంటనే అర్థమయ్యేలా చెప్పలేకపోయారని అనిపిస్తుంది. ఓటీటీలోనే ఉంది కాబట్టి ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఐడెంటిటీ మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.